₹9.95 తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా ఒక్క పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24-25కి అదనంగా ఖర్చు అయితే 15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 22 నెలలు 802 ప్రాజెక్టులు వచ్చాయి. 20,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి వస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ చేసినట్టు నేను ఎంఓయూలు చేసి ఎక్కడో మూలపడేయడం లేదు. అనునిత్యం దీని మీద శ్రద్ధ పెట్టాం. నెలకొకసారి SIPC జరుగుతుంది, ఆ నెలలోనే SIPB జరుగుతుంది, అదే నెలలో కేబినెట్ జరుగుతుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, న్యూ రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25-26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 19-24 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో
తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది. ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారు అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతా ఉంది. లారస్ ల్యాబ్ కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్నారు. నక్కపల్లి డ్రగ్ పార్క్ కూడా వస్తా ఉంది. మోడీ గారి మద్దతు విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వే జోన్ తొందరలోనే ప్రారంభించుకుంటున్నాం. మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం కాకుండా కలకత్తా నుంచి వచ్చే రైల్వే లైను 2 లైన్లుంటే దాన్ని 4 లైన్లుగా చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క పోర్టుకి కనెక్ట్ చేస్తాం. కార్గో కానీ అదే మాదిరిగా ప్యాసింజర్స్ కానీ వెసులుబాటు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సహకారంతో విశాఖపట్నం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మన రాజధాని అమరావతి దశ దిశ మార్చబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రత్నాల సీమ చేయడానికి హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రీజన్స్ అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలు ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా నెల్లూరు నుంచి కర్నూలు వరకు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో ఈరోజు నేను సిన్హా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ ప్రిపేర్డ్ టు ఇన్వెస్ట్ నియర్లీ 82,000 crores another 4-5 years. I really appreciating him. You also appreciate he is getting employment and development of this area. మనం అన్ని చేస్తా ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే
శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రానికి గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సాయంత్రం నేను తండ్రి లేడు, ఉన్న చిన్నాన్న కూడా చంపేశారని రివర్స్ మాట్లాడాడు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్గా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు.